శివ శివ శివ. ఈ శబ్దాన్ని మనసులో స్మరించుకొని ఈ వీడియోని పూర్తి శ్రద్ధతో చూడండి. మీరు చూస్తున్న ఈ వీడియో సాధారణ జ్యోతిష్య ఫలాలు మాత్రమే కాదు. ఇది యాదృచ్ఛికంగా నోరుకి చెబుతూ వినిపించే ఫలితాలు కూడా కాదు. ఇదొక మనిషి జీవితాన్ని లోపల నుండి తాకే లోతైన విశ్లేషణ. ధనుస్సు రాశివారు ఇంతకాలంగా ఎదుర్కొన్న ప్రశ్నలు ఇప్పుడు స్పష్టత పొందబోతోన్నాయి. ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం ఆలస్యమవుతోంది? ఎందుకు కొన్ని సమస్యలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి? నా సమయం ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో ప్రతి ఒక్క అంశాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఇంకా మా ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు కాలేదంటే సబ్స్క్రైబ్ చేయడం ఒక చిన్న క్లిక్ మాత్రమే కాదు, మీ జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయం. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, ఈ లోతైన జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ మందికి చేరవేయగలదు. ఈ వీడియో మీరు వినేటప్పుడు మీరు అనుభవించే భావాలు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా ఇలాంటి లోతైన నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ముందుగా మీకు అందుతాయి. ఇప్పుడు మధ్యలో ఆపకుండా చివరి వరకు విన్నప్పుడు మాత్రమే మీ జీవితానికి సంబంధించి కీలకమైన అంశాలు స్పష్టత పొందుతాయి. డిసెంబర్ 17న ధనస్సురాశికి వచ్చే అంతర్గత సంకేతం. డిసెంబర్ 17న ధనస్సురాశి వ్యక్తిలోపల ఒక విచిత్రమైన భావన మొదలవుతుంది. ఏదో మారబోతోంది అనే స్పష్టతలేని సంకేతం మనసులో తిరుగుతుంది. బయటకు మాత్రం సాధారణ రోజులాగే కనిపించినా లోపల ఆలోచనల వేగం పెరుగుతుంది. ఇప్పటివరకు భరిస్తూ వచ్చిన పరిస్థితులపై ప్రశ్నలు మొదలవుతాయి. ఇక ఇలానే కొనసాగాలా లేదా మార్పు అవసరమా అనే ఆలోచన బలంగా వస్తుంది. ఈరోజు వచ్చిన అంతర్గత సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది భవిష్యత్తు మార్పుకు మొదటి సూచనగా చెప్పవచ్చు. ఈరోజు మీ మనసులో మారే ఆలోచన ఏమిటి? డిసెంబర్ 17న ధనస్సురాశివారి మనసులు ఒక ముఖ్యమైన ఆలోచన మారుతుంది. గతంలో ఎప్పుడూ ఇతరుల గురించి ముందుగా ఆలోచించిన మీరు ఈరోజు మొదటిసారి మీ జీవితం గురించి ఆలోచిస్తారు. నాకు నిజంగా ఏం కావాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉద్యోగం, సంబంధాలు, కుటుంబ బాధ్యతలు అన్నింటినీ ఒకసారి తూచుక చూసుకునే స్థితి వస్తుంది. ఇకపై ప్రతి విషయానికి అవుననే చెప్పకూడదని లోపల ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ ఆలోచన మార్పే ముందున్న రోజులలో మీ చర్యలకు పునాది అవుతుంది. ఒక వార్త లేదా వ్యక్తి ద్వారా వచ్చే మలుపు. ఈ రోజున ధనస్సురాశివారికి ఒక చిన్న వార్త లేదా ఒక వ్యక్తితో జరిగిన సంభాషణ జీవితం మీద ప్రభావం చూపుతుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కాని అది మీ ఆలోచనలకు కొత్త దిశ చూపిస్తుంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, మరికొందరికి కుటుంబంలో లేదా స్నేహితుల ద్వారా వచ్చిన మాట కావచ్చు. ఈ సంఘటన తర్వాత మీరు కొన్ని విషయాలను ఇక సహించకూడదని స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఇదే మలుపు నెమ్మదిగా కాని స్థిరంగా మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం. డిసెంబర్ 17న తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఇప్పటివరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం మీద ఈరోజు స్పష్టత వస్తుంది. ఈ పని చెయ్యాలి లేదా వదిలేయాలి అనే స్థాయికి మీరు వస్తారు. ముఖ్యంగా కెరీర్ లేదా సంబంధాల విషయంలో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. భయంతో కాదు, ఆలోచనతో తీసుకునే నిర్ణయం కావడం వల్ల మీరు తర్వాత పశ్చాత్తాపపడరు. ఈరోజు మీ ఆత్మ చెప్పే మాట వినడం చాలా ముఖ్యం. నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం బయటపడే సమయం. డిసెంబర్ 18కి చేరుకున్నప్పుడు ధనస్సురాశివారి జీవితంలో ఒక నిజం బయటపడుతుంది. మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి మాటలు లేదా చర్యలు మీకు సందేహాన్ని కలిగిస్తాయి. ఇప్పటివరకు గమనించని చిన్న విషయాలు ఒక్కసారిగా అర్థమవుతాయి. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. ఈ సంఘటన వల్ల మీరు ఎవరిమీద ఎంతవరకు ఆధారపడాలో తెలుసుకుంటారు. ఇకపై ప్రతి ఒక్కరినీ నమ్మే అలవాటు తగ్గుతుంది. ఇది మీ జీవితంలో బాధను తగ్గించే ఒక ముఖ్యమైన మార్పుకు ఆరంభమవుతుంది. రహస్య శత్రువుల గుర్తింపు. ఈ దశలో ధనస్సురాశివారికి చాలా కాలంగా కనిపించని కానీ లోపలనుంచే అడ్డుపడుతున్న వ్యక్తుల గురించి స్పష్టత వస్తుంది. వీరు బయటకు మిత్రుల్లా మాట్లాడినా మాటల మధ్యలో లేదా చర్యల్లో అసూయ, స్వార్థం బయటపడుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కలుస్తూ ఒక చిత్రంలా కల్పిస్తాయి.
ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. ఇది భయపడే విషయం కాదు, జాగ్రత్తగా మారే సమయం. ఈ గుర్తింపుతో మీరు అనవసరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రోజు కలిగే మానసిక ఒత్తిడికి అర్థం. ఈ సమయంలో మనసుపై ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. కారణం స్పష్టంగా తెలియకపోయినా ఒక భారమైన భావన వెంటాడుతుంది. ఇది గ్రహాల ప్రభావంతో వచ్చే అంతర్గత శుద్ధి ప్రక్రియగా చెప్పవచ్చు. ఇప్పటివరకు దాచిపెట్టిన భావాలు ఒక్కసారిగా బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. ఈ ఒత్తిడిని అణచివేయకుండా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది మీ మనసు మీకిచ్చే హెచ్చరిక. ఇకపై మీకు నచ్చని పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పే సంకేతం ఇదే. ఈ రోజున మాటల విషయంలో జాగ్రత్త ఎందుకవసరం? ఈ రోజుల్లో ధనస్సురాశివారు మాట్లాడే మాటలకు ఎక్కువ బరువుంటుంది. ఒక మాట సంబంధాలను దగ్గర చేయవచ్చు లేదా దూరం చేయవచ్చు. కోపంలో లేదా బాధలో మాట్లాడిన మాటలు తరువాత సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా కార్యాలయంలో ఉన్నవారితో సంభాషణలో నెమ్మదిగా మాట్లాడటం అవసరం. నిజం చెప్పాలి కాని కఠినంగా కాదు. మీ మౌనం కూడా కొన్ని సందర్భాల్లో మీ బలంగా మారుతుంది. ఆర్థికంగా కదలిక మొదలయ్యే సూచనలు. ఈ దశలో ధనస్సురాశివారికి డబ్బు విషయాల్లో చిన్న కాని స్పష్టమైన కదలిక కనిపిస్తోంది. గతంలో నిలిచిపోయిన చెల్లింపు, ఆలస్యమైన డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఇది పూర్తిగా వచ్చినా రాకపోయినా ఒక ఆశను కలిగిస్తుంది. ఖర్చుల విషయంలో ఆలోచన పెరుగుతుంది. ఇకపై అవసరంలేని ఖర్చులను తగ్గించాలి అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ మార్పే ముందున్న కాలంలో ఆర్థిక స్థిరత్వానికి పునాది అవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే కొత్త ఆలోచన. ఈ సమయంలో కెరీర్కు సంబంధించిన కొత్త ఆలోచన ఒకటి మనసులో మెదులుతుంది. ఇప్పటి పని కొనసాగించాలా లేదా మార్పు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త మార్గం లేదా కొత్త విధానం గురించి ఆలోచన వస్తుంది. ఉద్యోగస్తులకు తమ నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆలోచన కలుగుతుంది. వెంటనే పెద్ద మార్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఆలోచన భవిష్యత్తులో కీలక నిర్ణయానికి దారితీస్తుంది. ధనస్సురాశివారి జీవితంలో శత్రువులు ఎలా పుడతారు? ధనస్సురాశివారు సహజంగా మంచితనం కలిగినవారు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు. కాని ఇదే లక్షణం కొంతమందిలో అసూయను పుట్టిస్తుంది. మీరు ఎదుగుతున్నప్పుడు మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేని వ్యక్తులు మెల్లగా మీకు వ్యతిరేకంగా మారతారు. మొదట చిన్న మాటలతో, తరువాత చిన్న అడ్డంకులతో శత్రుత్వం మొదలవుతుంది. మీరు గమనించకపోయినా వారు మీ వెనక నుండి పనిచేస్తారు. ఇది మీ తప్పు కాదు, మీ ఎదుగుదనే వారికి సమస్యగా మారింది. ఈ దశలో అవసరంలేని వివాదాలకు దూరంగా ఉండటం మేలైన మార్గం. ఒంటరిగా ఉన్నప్పుడు వీరి ఆలోచనలు ఎలా మారతాయి? ధనుస్సురాశివారికి ఒంటరిగా ఉన్న సమయం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇతరుల మధ్య ఉన్నప్పుడు బయటకు నవ్వుతూ కనిపించినా, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తమ జీవితాన్ని లోతుగా విశ్లేషిస్తారు. గతంలో చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, భవిష్యత్తుపై ఉన్న భయాలు అన్నీ మనసులో తిరుగుతాయి. కాని ఇదే సమయంలో కొత్త ఆలోచనలు కూడా పుడతాయి. ఇకపై ఎలా ముందుకెళ్లాలి అనే స్పష్టత ఈ ఒంటరితనంలోనే వస్తుంది. ఇది బలహీనత కాదు, ఆత్మపరిశీలనకు వచ్చిన అవకాశం. ఆధ్యాత్మికత వైపు తిరగడానికి కారణం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైన తర్వాత ధనుస్సురాశి వ్యక్తి లోపల ఒక ప్రశ్న పుడుతుంది. ఇంత చేసినా ఎందుకు శాంతి లేదు అనే ఆలోచన వస్తుంది. అప్పుడు వారు ఆధ్యాత్మికత వైపు చూస్తారు. ఇది పారిపోవడం కాదు, సమాధానం వెతకటం. దేవుడితో సంబంధం పెరిగినప్పుడు మనసుకు స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా శివతత్వం ధనుస్సురాశివారికి అంతర్గత బలాన్నిస్తుంది. ఈ దశలో ఆధ్యాత్మిక ఆలోచనలు జీవితానికి కొత్త అర్థాన్నిస్తాయి. శివుడితో ఉన్న ప్రత్యేక అనుబంధం. ధనుస్సురాశివారికి శివుడితో సహజమైన అనుబంధం ఉంటుంది. శివుడు నిశ్శబ్దం, సహనం, లోతైన ఆలోచనలకు ప్రతీక. ఇవే ధనుస్సురాశి వ్యక్తి లక్షణాలు. కష్టకాలంలో శివుని స్మరణ చేసినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది. సమాధానం వెంటనే దొరకకపోయినా పరిస్థితిని ఎదుర్కొనే శక్తిమాత్రం లభిస్తుంది. ఈ అనుబంధం వల్లే ధనుస్సురాశివారు కష్టాల నుంచి బయటపడగలుగుతారు. అదృష్టం చివర్లో మాత్రమే ఎందుకు కలిసి వస్తుంది? ధనుస్సురాశివారికి అదృష్టం తొందరగా రావడం అరుదు. ప్రతి విషయం కోసం కష్టపడాల్సి వస్తుంది. కాని ఈ కష్టాలే వారిని బలంగా తయారుచేస్తాయి. జీవితం నేర్పిన పాఠాల తర్వాత వచ్చిన విజయం స్థిరంగా ఉంటుంది. తొందరగా వచ్చిన అదృష్టం తొందరగా పోతుంది. కాని ఆలస్యంగా వచ్చిన విజయం జీవితాంతం నిలుస్తుంది. అందుకే ధనుస్సురాశివారికి అదృష్టం చివర్లో కలిసి వచ్చినా అది నిజమైన సంతృప్తినిస్తుంది. ఒక నిర్ణయం జీవితం మొత్తాన్ని ఎలా మార్చగలదు? ఈ దశలో ధనస్సురాశి వ్యక్తి తీసుకునే ఒక్క నిర్ణయం జీవితానికి మలుపుగా మారుతుంది.
ఇది పెద్ద నిర్ణయంగా కనిపించకపోవచ్చు కాని దాని ప్రభావం లోతుగా ఉంటుంది. ఇకపై తాను ఎలాంటి జీవితం గడపాలనుకుంటున్నాడో అనే స్పష్టత ఈ నిర్ణయంతో మొదలవుతుంది. ఇతరులను సంతోషపెట్టాలనే ఆలోచన కంటే తన మనసుకు నచ్చిన దారిని ఎంచుకోవాలనే భావన బలపడుతుంది. ఈ నిర్ణయం వల్ల మొదట ఒత్తిడనిపించినా కాలక్రమంలో మనసుకు ప్రశాంతత వస్తుంది. ఇదే నిజమైన మార్పుకు మొదటి అడుగు. ప్రస్తుతం చేయకూడని పనులు. ఈ సమయంలో ధనస్సు రాశివారు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కోపంతో తీసుకునే నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మాటలను అతి త్వరగా నమ్మడం, అవసరం లేని వాదనల్లోకి వెళ్లడం మానుకోవాలి. మీ జీవితం గురించి ప్రతి ఒక్కరికీ వివరించడం కూడా ఈ కాలంలో మంచిది కాదు. మౌనం మీ రక్షణగా మారే సమయమిది. ప్రతి పని వెంటనే ఫలితమివ్వకపోయినా ఓర్పుతో ముందుకు సాగాలి. ఇప్పుడే మొదలుపెట్టాల్సిన ముఖ్యమైన మార్పు. ఇప్పటినుంచి ధనస్సు రాశివారు తమ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. నేనెప్పుడూ ఇలానే ఉన్నాను అనే భావనను విడిచిపెట్టాలి. కొత్తగా నేర్చుకోవడం, కొత్త దారిని ఆలోచించడం అవసరం. శారీరకంగా కాకపోయినా మానసికంగా అయినా క్రమశిక్షణ మొదలుపెట్టాలి. రోజుకు కొంత సమయం తనతో తాను గడపడం చాలా అవసరం. ఈ చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. ముందున్న రోజులిచ్చే సంకేతాలు. ముందున్న రోజుల్లో ధనస్సు రాశివారికి చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. అనుకోకుండా ఎదురయ్యే మాటలు, కలలు, సంఘటనలు అన్నీ ఒకే దిశలో సూచనలిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి మీ జీవితం కొత్త దారిలోకి వెళ్లబోతోందని చెప్పే సంకేతాలు. ప్రతి విషయం ఒక్కసారిగా మారకపోయినా నెమ్మదిగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా మనసులో భయం తగ్గడం మొదలవుతుంది. ధనస్సు రాశి జీవితానికి వచ్చే తుది సందేశం. ఈ మొత్తం కారం ధనస్సు రాశి వ్యక్తికి ఒక ముఖ్యమైన సందేశమిస్తుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం వృధా కాలేదు. అవన్నీ మిమ్మల్ని ఈ దశకు తీసుకువచ్చాయి. ఇకపై మీ జీవితం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ మార్గం మీ ముందే ఉంది. ధైర్యంగా ముందుకు సాగితే జీవితం తప్పకుండా స్పందిస్తుంది. ఇది ముగింపు కాదు, నిజమైన ఆరంభానికి సంకేతం. ఇప్పుడు మీరు వినిన ప్రతి మాట మీ జీవితంలో మార్పుకు మొదటి అడుగుగా తీసుకోండి. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ జీవితం ఇప్పటివరకు ఎలా సాగింది, ఎక్కడ తప్పిపోయారు, ఎక్కడ మార్పు అవసరమని మనసులో ఆలోచించండి. ధనుస్సు రాశివారు సాధారణంగా ఇతరుల కోసం జీవిస్తారు. కాని ఈ వీడియో ద్వారా తమ కోసం నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన శక్తి అని తెలుస్తుంది. మీరు బలహీనులు కాదు, మీరు ఆలస్యమైనవారే. మీ సమయం వస్తుంది, మరియు ఆ సమయం మీకే పూర్తి స్థిరత్వం ఇస్తుంది. ఈ ఛానల్లో మేము భవిష్యత్తు చెప్పడం కాదు, మిమ్మల్ని దారి చూపడం మాత్రమే. ఈ లోతైన విశ్లేషణలు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి సహాయపడతాయి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి, మరియు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ ప్రయాణంలో మాతో ఉంటే మరిన్ని లోతైన జ్యోతిష్య ఫలితాలు మీకోసం ముందే వస్తాయి. శివ శివ శివ. ఈ శబ్దాన్ని